మనం బాగుపడకపోయినా పర్వాలేదు. పక్కనోడు మాత్రం అస్సలు బాగుపడకూడదు అనే మైండ్ సెట్‌తో ఉంటారండి బాబు కొంతమంది. మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు నెగెటివ్ ఎనర్జీలాగా. వాళ్ళేమి చేయలేరు. వాళ్ళేం చేయలేక అవతల వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారనమాట. ఎక్కడ బాగుపడిపోతారో ఏమోననేసి. చేతనైతే వాళ్ళు గూడా ఏదో ఒక పని చేసుకొని బ్రతకొచ్చు గదా! అదేమో వాళ్ళకి చేత గాదు. అవతల వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. ఛీ! ఏం మనుషులో ఏమిటోనండి. నిజంగా అసలు మనం ఈ సమాజంలో ఎలా బ్రతుకుతున్నామో, ఇది ఇంతకంటే అడవిలో బ్రతకడం మేలా అని అనిపిస్తున్నది. నిజంగా ఒక మృగాల మాదిరిగా బిహేవ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. ఛీ! ఎందుకులెండి ఎన్ని మాట్లాడుకుంటే ఉన్న మైండ్ గూడా పోతుంది. ఈరోజైతే సాటర్డే గదా! నేను కొంచెం టమోటా రైస్ అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే ఈరోజు ఇంక ఏదో ఒక కర్రీ చేద్దామని అనుకున్నాను. ఇంకేం చేయట్లేదు. టమోటా రైస్ కొంచెం రైతా చేసేసుకొని తింటే బావుంటుందిలే. రోజు కూరగాయలే గదా! కొంచెం ఇలా చేసి పెడదామనని ఈరోజైతే టమోటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ప్రిపరేషన్ అయితే ఏం చెప్పలేదు. అందరికి తెలిసే ఉంటుంది గదా! అందుకని చేసేసానండి. టేస్ట్ అయితే మామూలు చాలా బావుంటుందనమాట. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అబ్బా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండోయ్ బాయ్.